హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్త తెలియజేసింది. రైతుల ఖాతాలలో 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్న ఒక గొప్ప శుభవార్త, రైతు భరోసా నిధులు, రైతు బంధు నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఏ జిల్లాలలో ఈ నిధులు విడుదల చేసింది, ఎన్ని ఎకరాల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేసింది అనే పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ ఒక్క వీడియోలోనే చాలా క్లుప్తంగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరందరూ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియో కింద అవుపిస్తున్న లైక్ బటన్ని కూడా లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. సో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు చేసిన 2 లక్షల రుణమాఫీ మీకు వర్తించిందా, వర్తించలేదా? మీకు కనుక 2 లక్షల రుణమాఫీ జరిగి ఉంటే ఎస్ అని చెప్పి, జరగకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. ఖచ్చితంగా అందరి కామెంట్ సెక్షన్లు కూడా ఒకసారి చూసుకోండి. ఇక లేట్ చేయకుండా ఇవాళ ఈ టాపిక్లో రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి అంటే త్వరలో అకౌంట్లో నిధులు జమ కాబోతున్నాయి అనేది చూసుకోవచ్చు. ఇక్కడ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 4,58,853 మంది ఖాతాలలో ఈ 2 లక్షల రుణమాఫీ అర్హత ఉండి కూడా జమ కాలేదు అని సుమారుగా రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలు స్వీకరించి తెలియజేసింది. అయితే ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన నిధులు అనేవి ఈ సెప్టెంబర్ చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో విడుదల చేయబోతుంది. ఇప్పటికే 22 లక్షల మంది రైతుల ఖాతాలలో 18,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఇక మిగిలిన వారి ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేయబోతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసింది. అయితే ఇప్పటికే రైతు భరోసాకి సంబంధించి ఈ నెల 20వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలని భావించింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్యాబినెట్ సమావేశాలలో ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలు పూర్తయిన తర్వాతనే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ చేయాలి అనేది భావించినట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మీరందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక 1,500 కోట్ల రూపాయలను రుణ సేకరణ ద్వారా స్వీకరించింది ఆర్బీఐ నుండి. అయితే ఈ 1,500 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా 7,500 రూపాయలకు వినియోగించబోతుంది. అయితే ఈ 7,500 రూపాయలు 10 ఎకరాల వరకు ఇవ్వబోతుంది. అంటే 7,500 రూపాయల చొప్పున 10 ఎకరాల వరకు అంటే 75,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఒక్క కారుకి అందించబోతుంది. సుమారుగా 2 కార్లకి కలిపి 1,50,000 రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది. అయితే ఇక్కడ ఒక తిరకాస్త ఏంటి అంటే ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్లకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు కేటాయించబోతుంది. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లకు అంటే గుట్టలకు, పుట్టలకు, అలాగే వెంచర్లకు ఇక నుండి రైతు భరోసా ఇవ్వబోదు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సమాచారం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూలై నెలలో 7,000 కోట్లు, ఆగస్టు నెలలో 6,000 కోట్లు, ఇప్పుడు సెప్టెంబర్ నెలలో 1,500 కోట్ల రూపాయలను ఆర్బీఐ బాండ్ల ద్వారా సేకరణ చేపట్టింది. అయితే ఇప్పటికే జూలై 18వ తారీఖు నాడు మొదటి విడత రుణమాఫీ కింద 6,000 కోట్లు, ఆగస్టు 16వ తారీఖు నాడు 3వ విడతలో భాగంగా 5,000 కోట్లు, జూలై 30వ తారీఖు నాడు మరొక 6,000 కోట్లు, ఈ మొత్తం 18,000 కోట్ల రూపాయలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేసింది. అయితే ఈ సెప్టెంబర్ నెలలోపు మరో 4 లక్షల మంది రైతుల ఖాతాలలో 2 లక్షల రుణమాఫీ కింద మరొక 5,000 కోట్ల రూపాయలు ఇప్పటికే రిజర్వ్ చేసి ఉంచాయి. ఇప్పటికే తీసుకున్న ఈ 1,500 కోట్లు కలిపి మొత్తం 6,500 కోట్ల రూపాయలను ఈ 4 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేసి తక్షణమే రైతు భరోసా అక్టోబర్ 1వ తారీఖు నాడు నుండి రైతుల ఖాతాలలో 7,500 రూపాయల చొప్పున, ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా స్పష్టమైన సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 22 లక్షల మంది రైతుల ఖాతాలలో ఇక్కడ ఆగస్టు 15వ తారీఖు వరకు పూర్తి చేశామని, రేషన్ కార్డు లేని వారికి సంబంధించిన వివరాలను గ్రామాల వారీగా అధికారులు పరిశీలిస్తున్నారని, ఈ నెలాఖరులోగా వారి ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. రుణమాఫీ పూర్తయ్యాకే రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని చెప్పేసి వారు తెలిపారనే సమాచారాన్ని ఈ సందర్భంగా మీరు తెలుసుకోవచ్చు. అంటే సెప్టెంబర్ చివరి నాటికి తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ పూర్తి కాబోతుంది. అలాగే అక్టోబర్ మొదటి వారం నుండి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి
రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ మొదటి వారం నుండి అంటే 1వ తారీఖు నుండి 5 ఎకరాల వరకు అట్లా 7,500 రూపాయల చొప్పున 1 ఎకరాకు మొదటి విడతలో భాగంగా 10 ఎకరాలు కనుక చూసుకున్నట్లయితే 1 ఎకరం నుండి 5 ఎకరాల వరకు రెండో విడతలో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాల నుండి 10 ఎకరాల వరకు ఇక్కడ 35,000 రూపాయలు, ఇక్కడ 35,000 రూపాయలు, మొత్తం 75,000 రూపాయలను రైతుల ఖాతాలలో 10 ఎకరాల వరకు సుమారుగా జమ చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది. మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాలకి సంబంధించిన విధి విధానాలను ప్రకటించాలని భావించినా కూడా దీనికి సంబంధించిన ప్రస్తావన తీసుకురాలేదు. ఎందుకంటే రైతులకి సంబంధించిన తిరకాస్తులలో ఉన్న ఏవైతే వివరాల తప్పులు ఉన్నాయో వాటిని సవరించిన తర్వాత తక్షణమే రైతుల ఖాతాలలోకి ఈ నిధులు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ రైతు భరోసాకి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో ఈ ప్రక్షాళన చేసి ఈ వెంచర్లు గుట్టలను గుర్తించి రైతుల ఖాతాలలో నిధులు జమ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అన్నట్లుగా మీరు చూసుకోవచ్చు. స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే, ఎందుకంటే రైతు భరోసా ఇచ్చాకే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికలను నిర్వహించాలని ఆలోచన చేస్తుంది అనే సమాచారాన్ని మీరు ఇక్కడ చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. ఇక్కడ సెప్టెంబర్ కాబట్టి మీరందరూ చాలా స్పష్టమైన సమాచారాన్ని తెలుసుకున్నారనేది అర్థమవుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పరిచింది. ఈ సబ్ కమిటీ అన్ని జిల్లాలలో సమీక్షలు నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అనేది ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఇందులో కొన్ని జిల్లాలలో 10 ఎకరాలని, కొన్ని జిల్లాలలో 7 ఎకరాలని, కొన్ని జిల్లాలలో 5 ఎకరాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ క్యాబినెట్ మీటింగ్లో సబ్ కమిటీ ఏదైతే ఉందో ఈ సబ్ కమిటీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించబోతుంది. ఈ సబ్ కమిటీ విధి విధానాలకి సంబంధించిన ఈ వివరణకి సంబంధించిన అంశాలపై క్యాబినెట్లో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనేది సూచన చేయబోతుంది అనే సమాచారం అయితే తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అనేది నిర్ణయం తీసుకోబోతుంది అనే సమాచారం అయితే ఇప్పటికే తెలుస్తున్నది. ఇవన్నీ కూడా అక్టోబర్లో దసరా కానుకగా రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలనే ఆలోచనతో ఉన్నది అనేది కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఉద్యోగాలు చేస్తున్న ఐఏఎస్ స్థాయి, అలాగే ఎంఆర్ఓ స్థాయి, మండల రెవెన్యూ స్థాయి ఉన్న గ్రూప్ 4కి సంబంధించి అంటే గ్రూప్ 3 అలాగే గ్రూప్ 2 అలాగే గ్రూప్ 1కి సంబంధించి పై స్థాయి అధికారులకి కూడా ఈ రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వద్దు అని భావిస్తున్నట్లుగా కూడా సమాచారం అయితే తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ నెలలో మరొక తీపి కబురును అందించబోతుంది. అదే 1 ఎకరం నుండి 10 ఎకరాల వరకు రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా రైతుల ఖాతాలలో 7,500 రూపాయల చొప్పున ఎకరాకు మొత్తం 10 ఎకరాల పేరు మీద 75,000 రూపాయలు ఒక్కొక్కరికి సుమారుగా సంవత్సరం పేరు మీద 1,50,000 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేసి ఆర్థికంగా ఆదుకోవాలి అనే భావనతో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇవి తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు పథకాలకి సంబంధించిన విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి విధానం అనేది ఈ సందర్భంగా మనం విశ్లేషణతో తెలుసుకోవచ్చు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు నిధులకి సంబంధించి మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే అందరూ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చూసుకోండి. అందరి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందనేది తెలియడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఉన్నాయి. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.